కంచిలో బంగారు బల్లిని తాకితే దోషాలు పోతాయి అని అంటారు. అది ఏ విధంగా? ఇప్పుడు తెలుసుకుందాం. కంచికి వెళ్ళినప్పుడు ఒకటి బంగారు బల్లి, ఇంకొకటి వెండి బల్లి కనిపిస్తాయి మనకు. అవి తాకితే దోషాలు పోతాయని మన పెద్దలు మనకు చెబుతారు. మనకు ఇంట్లో ఎప్పుడైనా బల్లిని తాకినప్పుడు, బల్లి మన మీద పడినప్పుడు వాటి దోషాలు ఉంటాయి. అందుకని కంచికి వెళ్ళినప్పుడు అవి తాకితే బల్లి దోషాలు అనేటివి పోతాయి అని పెద్దలు మనకు చెప్తారు. కానీ ఆలయంలో ఆ బంగారు బల్లి, వెండి బల్లి అక్కడ పెట్టడానికి మన పెద్దలు మనకు సూక్ష్మంగా చెప్తారు. అలా ఆలయంలో అమర్చుతారండి. మనం వాటిని తెలుసుకుని వాటి సూక్ష్మం ఏంటో, మనం అంతరార్థం ఏంటో తెలుసుకుంటే, అవి స్వయంగా తాకి తెలుసుకుంటే ఆ అనుభూతి వేరుంటుంది. అది శాశ్వతంగా నిలిచిపోతుంది అనేదానికి ఆలయాలలో అలా మనకు పెద్దలు పెట్టారన్నమాట. అది ఏమిటంటే, బంగారు బల్లి, వెండి బల్లి అంటే మనకు బంగారం పైన కానీ, వెండి పైన కానీ, లేదా డబ్బు పైన కానీ వాటిపైన మనకు వ్యామోహం ఉండకూడదని వాటి సూక్ష్మం పెడతారండి మన పెద్దలు. రామకృష్ణ పరమహంస గురువు గారు అంటారు, ఆయనకు ఎప్పుడైనా డబ్బు తాకినా చూసినా నొప్పి నొప్పి మంట అని అంటారు ఆయన. అలా మన గురువులన్నీ మనకు నేర్పించడానికే మన గురువులు చేస్తారండి. అలా మనకు ఆ డబ్బు, బంగారం, వెండి ఏదైనా కానీ, అంటే బల్లి మీద పడితే ఎంత విదిలించుకుంటామో, ఎంత అసహించుకుంటామో, అలాగా మనం డబ్బును చూసినా, ఆ విధంగా బంగారాన్ని చూసినా వాటిపైన వ్యామోహం లేకుండా ఉండడానికి అలా అన్నమాట. అయితే డబ్బు అవసరం లేదా, బంగారం అంటే మనకు ఉపయోగపడేటివే కాబట్టి అవసరం లేదా అని కాదు. మన జీవన విధానానికి సరిపడినంత తీసుకుని అత్యధికంగా మనం ఆలోచించకూడదు. వాటిపైన అంత వ్యామోహానికి గురి కావాకండి అనే దాని గురించి మన గురువులు కానీ, మన ఈ పెద్దలు కానీ మనకు నేర్పించే విధానమేనండి ఇది. మన పిల్లల్ని స్కూల్కి పంపినప్పుడు ఎల్కేజీలో ఇట్లా నర్సరీలో బొమ్మలతో వాళ్ళకి నేర్పించిన విధంగా మనకు మన గురువులు, పెద్దలు ఆలయంలో అలా బంగారు బల్లెలు తాకితే అది మనకి మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మనకు నేర్పించారు అని మనం ఇటువైపు ఆలోచనలు చేస్తే మనం ఇంకా జ్ఞానంగా ముందుకు వెళ్తామండి. ఆ విధంగా మన గురువులు, పెద్దలు ఆలయాలలో సూక్ష్మంగా పెట్టారండి. ఇలా ఈ విధంగా మనం విభిన్న ఆలోచన చేయాలండి. విభిన్నంగా ఆలోచన చేస్తేనే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలం. అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సినది ఏమిటంటే, అక్కడ ఇంకా సూర్యుడు, చంద్రుడు కూడా ఉంటారండి. వాటి సూక్ష్మము కూడా ఇప్పుడు ఈ వెండి, బంగారు బల్లెలకు సంబంధంగానే మన పెద్దలు చెప్పారనమాట. అది కూడా ఏమిటంటే, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా అయితే మనం మన పిల్లలకు కానీ సెటిల్ చేయాలనే ఉద్దేశంగా పెళ్ళి చేయాలన్నా ఇంత కట్నం ఇవ్వాలి, అంత కట్నం ఇవ్వాలి, బంగారు 1/4 కేజీ కానీ కేజీలలో కానీ అలా ఆలోచనలు అయితే చేస్తాము. ఒక అబ్బాయి అయితే జాబ్ కోసం ఆ డబ్బు సంపాదించడం ఎలా అని అలాంటి ఆలోచనలు, అమ్మాయి అయితే ఆ డబ్బు ఎలా సంపాదించాలి, ఆ అమ్మాయికి ఎలా సెటిల్ చేయాలని ఇలాంటి ఆలోచనలతో చేసినే ఒక రేయి పగలు కష్టపడి చేస్తే అది మనకి ఎంత వస్తుంది అనే దానిపైన మనం ఆలోచన చేయాలి. న్యాయపరంగా ఆర్జించామా, ఈ పనిని చేసి మనం అత్యధికంగా రావాలనే ఆలోచనలతో మనం ఎలా తెచ్చుకున్నాం ఈ డబ్బు, అలా చేయకండి. ఒకవేళ మనం తప్పు దారిన ఆ డబ్బు, బంగారం
ఏది చేసినా బంగారము, వెండి ఇవే కదా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా. ఆ విధంగా తప్పుదారి ఎంచుకొని డబ్బు సంపాదించకుండా అలా సూక్ష్మం పెట్టారు. సూర్యచంద్రులంటే వాళ్ళు సాక్షులుగా చూస్తూనే ఉంటారన్నమాట. మనం ఏ పని చేసినా అది న్యాయమైనదా కాదా అని వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. మీరు తప్పులు చేసి ఆ దోషాలు తెచ్చుకోకండి. ఈ దోషాలు తొలగించుకోవాలంటే ఇక్కడ తాకి ఈ సూక్ష్మం గ్రహించండి అని మన పెద్దలు గురువులు పెట్టిన ఈ సూక్ష్మమేనండి బల్లి దోషాలనే. ఈ ఈ గ్రహణం మనం చేసుకోగలిగితే మనం ఆధ్యాత్మికంగా బయటపడగలమండి. గ్రహించే ఈ సూక్ష్మాలను మనం తెలుసుకుంటే అది ఎంతో మన జీవితానికి ఎంతో మేలు అవుతుందండి.